హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీఎన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ టిఎల్విడి ప్రసాద్ బాబు గారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం జీర్ణాశయ అలాగే జీర్ణకోశ వ్యాధుల గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ క్యాన్సర్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా అండ్ నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు చాలా ఎక్కువగా అవుతున్నాయి. అసలు దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు, ఎప్పుడు అలర్ట్ అవ్వాలంటారు? సో న్యాచురల్గా మనం తినే ఆహారపు అలవాట్లో తేడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు రోజు రోజుకి సొసైటీలో ఎక్కువే అవుతూ ఉన్నాయి. దీనిలో ఏంటంటే రకరకాల జబ్బులు ఉంటాయి. ఎందుకంటే జీర్ణకోశంలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి జీర్ణాశయం నుంచి పెద్ద పేగు, చిన్న పేగు, కాలేయం, లివరు, ప్యాంక్రియాస్ అన్ని ఆర్గాన్స్ ఒక పెట్టెలో ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆర్గాన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటాయి. ఎక్కువ భాగం బినైన్ ప్రాబ్లమ్సే ఉంటాయి. మళ్ళీ వీటిలో కొన్ని క్యాన్సర్ అనేది కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా సిమ్టమ్స్ ఉంటే తొందరగా మనము డయాగ్నోజ్ చేయగలిగితే వాళ్ళకి పరిష్కారం అనేది ఇవ్వగలుగుతాం. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇది బినైన్ ప్రాబ్లమా మ్యాలిగ్నెంట్ ప్రాబ్లమ్ అనే దానికి సిమ్టమ్స్ అన్నీ దగ్గరే ఉంటాయి కాబట్టి ఇది ఏదోలే మామూలుదేలే అని అనుకొని కొందరు నెగ్లెక్ట్ చేసిన దానివల్ల డాక్టర్ దగ్గరకు రావడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల కూడా మనం లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, మెయిన్ కాజెస్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటారు? ఎందుకు ఈ ప్రాబ్లం ఇంతలా స్ప్రెడ్ అవుతుంది? జీర్ణకోశ వ్యాధుల్ని ఎలా నివారించవచ్చు అంటారు? మెయిన్ వచ్చేసి వీటిల్లో కారణం ఏంటంటే ఇంపార్టెంట్ మనం తినే ఫుడ్ అండి. ఇంపార్టెంట్ వన్ థింగ్. పాత రోజులకి ఈ రోజుకి ఎందుకు ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అనే జీర్ణాశయం క్యాన్సర్ పెరుగుతూ ఉందంటే వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే పాత రోజుల్లో మనం అందరం ఇక్కడ తక్కువ అని అనుకున్నాం కానీ రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ కానీ నెక్స్ట్ ఆల్కహాల్, టొబాకో కన్జంప్షన్ రాను ఏంటంటే జీవన శైలిలో మార్పులు. అంటే మనం ఎక్సర్సైజ్ లాంటిది చేయకుండా కష్టపడకుండా చైర్ కూర్చొని దానిలో ఒబెసిటీ అనేది పెరుగుతూ ఉండడం, ఇవన్నీ వేరియస్ రీజన్స్. దీంతోపాటు కొన్ని ఫ్యామిలీలో జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా కొన్ని జెన్యువల్ మార్పులు, కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని జెనెటిక్ హెరిడిటరీ టెండెన్సీస్, వీటి వల్ల కూడా వీటిల్లో క్యాన్సర్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ లేదా డైట్ ఇష్యూస్ అన్నారు. డైట్ గురించి ఫాలో అయితే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు సార్? మామూలుగా మనం చెప్పే డైట్ ఏంటంటే యూజువల్గా ప్రాసెస్డ్ ఫుడ్, హై ప్రిజర్వ్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ మనకు ఇంపార్టెన్స్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇవనేటివి ఎక్కువ తీసుకోవడం. రెడ్ మీట్ అనేది మనం కన్జంప్షన్ తగ్గించుకోవడము. నెక్స్ట్ ఆల్కహాల్ అనేది మోతాదు తగ్గించుకోవడం. బెస్ట్ ఈజ్ అవాయిడెన్స్. స్మోకింగ్, ఇటువంటి హ్యాబిట్స్ని మార్చుకోవడం. దీనివల్ల డెఫినెట్గా మనం దీన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఆహారంలో కూడా మనం వాడే ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వీటి వల్ల కూడా కొంచెం ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. వీటిని కూడా తగ్గించుకుని అటువంటి ఫుడ్ని తీసుకున్నప్పుడు ఇవి కొంతవరకు మన చేతుల్లో ఉన్నది మనం తగ్గించుకోగలిగిన వాళ్ళం అవుతాం. డాక్టర్ గారు, జీర్ణకోశ వ్యాధుల గురించి ముందుగానే డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరమవుతాయంటారు? అండ్ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్ ఇనిషియల్గా? బికాస్ కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు ఇవి కామన్గా ఉంటాయని రెక్లెస్ చేయడమో లేదంటే నెగ్లెక్ట్ చేసి దాన్ని సివియారిటీని పెంచుకోవడమో అదంతా కూడా తెలియకుండా జరిగిపోతుంది. ఇవి ఎలాంటి సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే సివియర్ కాంప్లికేషన్స్ అవుతాయంటారు? ఇంపార్టెంట్ అండి. జనరల్ రూల్ ఏంటంటే వాట్ ఈజ్ నాట్ రొటీన్, అంటే మీకు రొటీన్గా కాంది కొత్తగా ఏమొచ్చింది అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా అనుకోవాలి. ఇన్ని రోజులు బాగున్నారు, ఒకటి ఏంటంటే ఏదైనా ఒకటి మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది, అది నానుస్తూ ఉంది అంటే ఒక వారం కాదు 2 వారాల తర్వాత కూడా ఇటువంటి ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అట్లీస్ట్ దట్ ఈస్ ద టైమ్ టు గో అండ్ కన్సల్ట్ ది డాక్టర్ అండి. అది ఫస్ట్ బేసిక్ థింగ్. దీనిలో ఏంటంటే లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయంటే ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో దీనిలో ఏంటంటే ఎవరన్నా ఆకలి అనేది తగ్గడం, లేకపోతే కడుపులో మంట, ఇవి అంటే మెజారిటీ టైమ్స్ ఈ సిమ్టమ్స్ వేరేటి గ్యాస్ట్రిక్ అల్సరో డ్యూడెనల్ అల్సర్ అంటే మామూలు పుండ్ల వల్ల కూడా రావచ్చు. కానీ ఫస్ట్ దీనికి ఒక సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి డయాగ్నోస్ చేయించుకుంటేనే ఇది ఏది అనేది మనం నిర్ధారించడం. అదేవిధంగా మీరు ఎప్పుడైనా కానీ మోషన్లో అంటే మలంలో బ్లడ్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ స్టూల్స్ కానీ చూసినా కానీ, లేకపోతే మామూలుగా రెగ్యులర్గా మీరు రోజు టాయిలెట్కి వెళ్ళేవాళ్ళు
సడన్గా చేంజ్ వచ్చింది, కాన్స్టిపేషన్ అనేది కొత్తగా తయారైంది, ఎస్పెషల్లీ మోర్ దెన్ 50 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో న్యూ ఆన్సెట్ ఆఫ్ బవల్ చేంజెస్, బవల్ మూమెంట్స్ అంటే రోజుకు పోయే రొటీన్ బవల్ మూమెంట్స్ కన్నా సమ్ ఆల్టరేషన్స్ ఉన్నా ఇవన్నీ కొన్ని అలార్మింగ్ సైన్స్ లాగా అనిపిస్తాయి. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కానీ మీరు డెఫినెట్గా డాక్టర్ గారిని సంప్రదించాలి. వాళ్ళు ఒకసారి డాక్టర్తో కూర్చొని మాట్లాడితే దే కెన్ అసెస్ మీది ఏంటి అనేది, దాన్ని బట్టి కొన్ని టెస్టులు ప్రిస్క్రైబ్ చేసి అర్లీ స్టేజ్లో మీది డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, ఫ్యామిలీలో ఆల్రెడీ క్యాన్సర్ హిస్టరీ ఉంటే వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలంటారు? ముందు నుంచే జాగ్రత్త పడితే దీన్ని రాకుండా అరికట్టడం సాధ్యం అంటారా? ఎస్, ఇది మంచి క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు మన పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఇట్లా సిబ్లింగ్స్ కానీ మన అన్న తమ్ముడో ఎవరికో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఒక జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకునే దానివల్ల ఇదేంటంటే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు వీళ్ళలో ఉన్నాయా అనేటివి మనం తెలుసుకోవచ్చండి. సపోజ్ అటువంటి లక్షణాలు ఉన్నాయి అనే స్క్రీనింగ్ ద్వారా, జెనెటిక్ టెస్టింగ్ ద్వారా అలా తెలుసుకున్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని అందరినీ మీరు హై రిస్క్ కేటగిరీలోకి ఉంచినారంటే పీరియాడికల్గా మీకు కొన్ని టెస్టులు సజెస్ట్ చేస్తారు డాక్టర్లు. అంటే ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఎవ్రీ 1 year, లేకపోతే కొలనోస్కోపీనో, అంటే పెద్ద పేగుకు సంబంధించిన స్కోపీనో, లేకపోతే ఎండోస్కోపీ, అప్పర్ జి ఎండోస్కోపీయో, లేడీస్ అయితే ఓవరీస్ గర్ల్స్ స్క్రీనింగు, ఇటువంటివన్నీ మనము మిమ్మల్ని ఒక కేటగిరీలో ఉంచి ఒక డాక్టర్ పర్యవేక్షణలో పీరియాడికల్గా చెక్ చేస్తూ అంటే మీలో రియల్గా వెరీ అర్లీగానే మిమ్మల్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇంట్లో ఒక మదర్కో ఫాదర్కో వచ్చినంత మాత్రాన మీకు రావాలని రూల్ లేదండి. కానీ మీకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కొన్ని జెనెటిక్ టెస్టుల ద్వారా చేసిన దానివల్ల మనం చెప్పగలం. అలా మీరు దీనికి ప్రోన్ అయ్యే పొజిషన్లో ఉన్నారు, మీకు వచ్చే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు మిమ్మల్ని డాక్టర్ పర్యవేక్షణలో పీరియాడికల్గా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేసుకున్న దానివల్ల తొందరగా మనం నిర్ధారించవచ్చు. దానికి అర్లీ స్టేజ్లో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. డాక్టర్ గారు, క్యాన్సర్ అనగానే బయోప్సీ నుంచి స్టార్ట్ చేస్తే చాలా వరకు టెస్టులు ఉంటాయి. ఎండోస్కోపీ అంటారు, కొలనోస్కోపీ అంటారు, ఇక ట్రీట్మెంట్స్ విషయం, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, రకరకాల వాటి గురించి చాలా కొత్త పదాలు వింటుంటారు, భయానికి గురవుతుంటారు. జనరల్లీ ఎండోస్కోపీ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు, కొలనోస్కోపీ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు, అండ్ ఈ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సర్లో ఎంతవరకు కీ రోల్ ప్లే చేయొచ్చు అంటారు, ఎంత ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు చాలా టెస్టులు ఉన్నాయండి, వీటి గురించి మనం బేంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫియర్ అనే దాని నుంచి, ఈ భయం నుంచి మనం ఫస్ట్ బయటపడాలి. దీనిలో ఏంటంటే అడ్వాన్స్మెంట్ అనేవి రోజు రోజుకి చాలా జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న బ్లడ్ శాంపుల్తోనే గ్యాలరీ టెస్ట్ అని ఒకటి ఉంది, లిక్విడ్ బయాప్సీస్ అంటారు. అంటే సర్క్యులేటింగ్ ట్యూమర్ DNA సెల్స్ని తెలుసుకోగలరు. అంటే హై రిస్క్ గ్రూప్లో కానీ ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ చిన్న ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చేసి మీలో వచ్చే అవకాశం ఉందా లేదా, ఎంతతో ఆల్రెడీ వచ్చిందా, ఇవన్నీ చూసుకునే అవకాశము చిన్న బ్లడ్ టెస్ట్తో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. వీటిల్లో ఏంటంటే టెస్ట్లు అనేటివి అందరికీ అన్నీ చేయరండి. అంటే మీకున్న సిమ్టమ్స్ని అనలైజ్ చేసుకుంటూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు అర్థమవుతుంది మీకు ఏ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే అప్పర్ జిఐ సిమ్టమ్స్ ఉన్నాయా, లోయర్ జిఐ సిమ్టమ్స్ ఉన్నాయా, లేకపోతే మీకు లివర్కి సంబంధించిన సిమ్టమ్సా, లేకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన సిమ్టమ్సా, ఫస్ట్ ఒక సిమ్టమ్స్ బట్టి ఏ ఆర్గాన్కి అనేది మేము ఫస్ట్ ఆలోచిస్తాం. దాన్ని బట్టి ఒక్కొక్క ఆర్గాన్కి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. దాన్ని 1 by 1 ఒకటి ఎక్స్క్లూజన్ ద్వారా మేము ఒక వ్యాధి నిర్ధారణకు వస్తుంటాం. వీటిల్లో ఒక ఎండోస్కోపీ అంటే మనము జీర్ణాశయాన్ని, చిన్న పేగుని చూడడానికి పైనుంచి ఎండోస్కోపీ అంటాం, పెద్ద పేగుని చూడడానికి కొలనోస్కోపీ అనేది యూజ్ చేస్తుంటాం. వీళ్ళు చేసినప్పుడు వాటిల్లో ఎక్కడన్నా చిన్న పుండ్లు కానీ గడ్డలు కానీ కనిపించినప్పుడు దాని నుంచి వీల్ టేక్ ఏ స్మాల్ పీస్ ఫర్ టెస్ట్కి చేసుకుంటాం, దాన్ని బయాప్సీ అంటారు. దాన్ని మైక్రోస్కోప్లో స్టడీ చేసినప్పుడు దాని ద్వారా మనకు దానిలో అసలు క్యాన్సర్ అనేది ఉందా లేదా అని నిర్ధారిస్తాం. ఒకవేళ ఉంటే మళ్ళీ దీనిలో మాలిక్యులర్ టెస్టింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ జనరేషన్ జీనోమిక్స్ చాలా అడ్వాన్స్మెంట్స్ ద్వారా దీన్ని ఒక డయాగ్నోసిస్కి వస్తాం. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది అని చూడడానికి ఇప్పుడు సిటీ స్కాన్ అబ్డమెన్ కానీ, MRI స్కానింగు, హోల్ బాడీ పెట్ స్కాన్ లాంటివి చేస్తాం. దీని తర్వాత దెన్ వీ ప్లాన్ ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మేము తయారు చేసి దాని ద్వారా పేషెంట్కి మనం ట్రీట్మెంట్గా ఇస్తామండి. సో స్క్రీనింగ్ ద్వారా డయాగ్నోస్ చేసిన తర్వాత ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ అని డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్తో కంప్లీట్గా నయం చేయొచ్చు అంటారా? నెక్స్ట్ స్టేజ్ వరకు పాకకుండా, స్ప్రెడ్ అవ్వకుండా కాపాడొచ్చు అంటారా? తప్పకుండా చేయొచ్చండి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ ఇండియాలో
50% ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ యూజువల్గా బై ద టైమ్ దే కమ్ టు ద డాక్టర్ దే ఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయండి. దీన్ని మనం మార్చగలిగితే మనం చాలామంది లైఫ్స్ని మనం సేవ్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. ఇంకా చాలామంది డాక్టర్స్ బై ద టైమ్ దే రీచ్ ద డాక్టర్స్ 50% ఆఫ్ ద టైమ్స్ లోకల్ అడ్వాన్స్లో లేకపోతే మెటాస్టాటిక్ స్టేజ్లో ఉంటున్నాయి. అర్లీ డిటెక్షన్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకంటే. ఇప్పుడు సపోజ్ కొన్ని ట్రీట్మెంట్స్ సర్జికల్గా క్యూర్ చేయగలిగినటివి, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అంటే పాత రోజుల్లో పెద్ద పెద్ద కోతలు కోసి చేసేవాళ్ళం ఆపరేషన్స్. నవ్వు సింపుల్గా ల్యాప్రోస్కోపీ విధానంలో చిన్న చిన్న గాయాలతో ఆపరేషన్ చేయగలం. ల్యాప్రోస్కోపీతో కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ రోబోటిక్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఈ రోబోటిక్ టెక్నాలజీలో ఏంటంటే హైలీ ప్రిసిషన్గా చేయొచ్చు సర్జరీ. 10x మ్యాగ్నిఫికేషన్లో మనకు ఆర్గాన్స్ కనిపిస్తూ ఉంటాయి. పక్కనున్న బ్లడ్ వెజల్స్ని కానీ నర్వ్స్ కానీ ఏమిటిని డ్యామేజ్ చేయకుండా తొందరగా సర్జరీ చేయగలం. ఈ పేషెంట్ని తొందరగా డిశ్చార్జ్ కూడా చేయగలం. 4-5 డేస్ కల్లా ఇంటికి పంపించగలం. ఆఫ్టర్ దట్ కీమోథెరపీ లాంటిది అవసరమైతే మనకు టైం వేస్ట్ కాదు. ఓపెన్ ఆపరేషన్లో 3-4-5 వారాలు టైం పడుతుంది హీలింగు, పేషెంట్ రికవర్ కావడానికి. దీనిలో ఏంటంటే 2-3 వారాల లోపలనే పేషెంట్ కోలుకుంటాడు. మనం అవసరమైతే ఈ పేషెంట్లని కీమోథెరపీకి పంపించడానికి కూడా అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, ఈ క్యాన్సర్లో ప్రజెంట్ ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ క్యాన్సర్కి? అంటే మనము ఇప్పుడు చాలా ఉన్నాయండి. మనం అనుకున్నట్టు ఈ సర్జికల్ ఆప్షన్స్ చెప్పినాను నేను ఆల్రెడీ. మనకు కీహోల్ సర్జరీస్ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ అంతా మనం అందరం ఆర్గాన్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అనే మీద పోతున్నాం. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే తొలగించడం. పాత రోజుల్లో లాగా బాగా వైడ్గా తీసేయాలనేది కాకుండా ఆర్గాన్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీ, ఎంతవరకు అవసరమో అంతవరకు సర్జరీలు చేయడము, వాళ్ళు తొందరగా రికవర్ అయిన తర్వాత వీటిని అన్నిటినీ మాలిక్యులర్ టెస్టింగ్ అనేది చేస్తామండి ఇప్పుడు ఈ బయాప్సీ స్పెసిమెన్స్ని. దీంతో ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. కీమోథెరపీలో కూడా నౌ వీ హ్యావ్ ఆప్షన్స్ కాల్డ్ ఇవి టార్గెటెడ్ థెరపీ అంటారు. అంటే పర్టికులర్గా నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ అంటారు. దీనివల్ల ఏంటంటే పక్కనున్న నార్మల్ సెల్స్ డ్యామేజ్ కాకుండా ఓన్లీ అవసరమైన సెల్స్ని అవి టార్గెట్ చేస్తూ ఇంకా బెటర్ రిజల్ట్స్ ప్రీవియస్ డేస్ కన్నా ఇచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా లేటెస్ట్గా మనకు ప్రజెంట్ ఉన్న కీమోథెరపీ డ్రగ్స్లో కూడా మన పాత రోజుల్లో లాగా ఏదేదో లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడతారు. ఫస్ట్ పేషెంట్ కీమోథెరపీ అనగానే భయం ఏంటంటే ఇంతకుముందు పాత రోజుల్లో కొందరు ఎక్స్పీరియన్స్ లాగా మాకు అన్ని హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది, లేకపోతే మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటారు. ఇవి కూడా రాను రాను తగ్గిపోతున్నాయి. మందులు కూడా కొత్త రకమైన మందులు, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న కీమోథెరపీ మందులు ఉంటున్నాయి. డాక్టర్ గారు, ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ దీంతో సఫర్ అవ్వాల్సిందే. ఇది మళ్ళీ తగ్గుతుందో లేదో, ఒకవేళ తగ్గినా ట్రీట్మెంట్ తీసుకున్నా, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అన్నీ తీసుకున్నా మళ్ళీ రియాకర్ అవుతుందేమో, ఇది ఇంకా బేర్ చేయాల్సిందేనా, బ్రతుకుంటామో లేదో, ఇలా రకరకాల సందేహాలు పట్టి పీడిస్తుంటాయి వాళ్ళని, పేషెంట్తో పాటుగా ఫ్యామిలీ అందరినీ కూడా. అండ్ చాలామంది క్యాన్సర్ అనగానే వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇది కూడా వాళ్ళకి గుండె ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. జనరల్లీ క్యాన్సర్ మీద ఇంకా జనాల్లో అవగాహన రావాల్సి ఉందా? అండ్ క్యాన్సర్ అనేది మళ్ళీ రియాకర్ అవుతుందంటారా? అవగాహన అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు క్యాన్సర్ అనగానే ఫస్ట్ అందరం షేక్ అయిపోయేసి ఏమీ కాదు అనే స్థితి అనేది ఇది ఫాల్స్ అండి. ఎస్పెషలీ వెన్ క్యాన్సర్ ఈజ్ డయాగ్నోజ్డ్ ఇన్ అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. మాకు మోర్ దెన్ 20 years క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న పేషెంట్లు చాలామంది ఉన్నారు. అందుకే ఏంటంటే వీళ్ళల్లో మేము సమ్ సపోర్ట్ గ్రూప్ అనేది పెడతామంటే పాత పేషెంట్లు కొందరు ఉంటారు, 1 phone నంబర్లు ఇస్తాం. అంటే 15 years 10 years బ్యాక్ క్యాన్సర్ ఉండి క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న పేషెంట్లు కూడా చాలామంది ఉంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే ఆర్గాన్ వైజ్ కూడా కొందరు, ఇప్పుడు కోలన్, పెద్ద పేగు, రెక్టమ్ క్యాన్సర్, ఇటువంటి రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. దే డూ లాంగ్ టర్మ్ సర్వైవల్స్. అంటే 10 years 15 years దే డీల్ నార్మల్ లైఫ్. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలని అవసరం ఏంటంటే ఎనీ క్యాన్సర్ సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 2 years అనేది తర్వాత నార్మల్గా ఉంటే వీళ్ళందరూ లాంగ్ టర్మ్ యూజువల్గా దే డూ నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తారండి. ఒకవేళ రికరెన్స్ అనేది క్యాన్సర్ రికరెన్స్ అనేది వస్తే ఈ మామూలుగా 80-90% ఆఫ్ సందర్భాల్లో మొదటి 2-3 సంవత్సరాల లోపలనే ఈ రికరెన్స్ అనేది వస్తుంది. ఆ ఫేజ్ని దాటి మనం ముందుకెళ్తే మీరు నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే పీరియాడికల్గా 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు కొన్ని చెకప్లు డాక్టర్ గారు చూస్తూ ఉంటారు, అంతవరకే. సో క్యాన్సర్ రావడం అంటే ఏదో లైఫ్ ఆగిపోయినట్టు కాదు. చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.
మనం మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే అందరూ డాక్టర్లు ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ దగ్గర డెఫినెట్గా మీరు ఒక్కొక్క పేషెంట్ని కండిషన్ బట్టి వీ పికప్ అండ్ వీ చూజ్ ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ మొడాలిటీని సజెస్ట్ చేస్తాము. దీనివల్ల వన్స్ ఒక మంచి బెటర్మెంట్ క్యూర్ అయిన తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయండి. డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయి క్యూర్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరమా? ఎస్పెషల్లీ ఫుడ్ డైట్ అంత ఇంపార్టెంట్ అంటారా? డెఫినెట్గా అండి. వీళ్ళందరికీ మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము. పర్టికులర్ ఫుడ్స్ ఎస్పెషల్ రెడ్ మీట్ ఇటువంటి అవాయిడ్ చేయమని చెప్తాము. వీళ్ళకి కూడా అదే దాని నాట్ ఓన్లీ ఇదో కాకుండా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ వీళ్ళకి. ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ ఎస్పెషల్లీ ఎనీ పేషెంట్ వీళ్ళు ఫ్యూచర్లో కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే న్యూట్రిషనల్గా బెటర్ పొజిషన్లో ఉంటేనే వీళ్ళు ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోగలిగిన ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డెఫినెట్ ఎంకరేజ్ చేస్తాము. దీనికి పర్టికులర్ స్పెసిఫిక్ డైట్స్ ఉంటాయి, డైటీషియన్స్, న్యూట్రిషనల్ స్పెషలిస్ట్ వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తాము. వాళ్ళ గైడెన్స్లో వీళ్ళు ఫాలోఅప్లో ఉంటారండి. డాక్టర్ గారు, రోబోటిక్ అండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ గురించి మాట్లాడుకుంటే అండ్ కీహోల్ ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్స్కి ఎంతవరకు ప్రయోజనం ఉండొచ్చు అంటారు? రోబోటిక్ అనేది కూడా మినిమల్ ఇన్వేసివ్ ట్రీట్మెంటే అంటారండి. సో ఈ మినిమల్ ఇన్వేసివ్ అనేది 2 రకాల ట్రీట్మెంట్స్. ఒకటి లాప్రోస్కోపీ అంటారు, రెండోది రోబోటిక్ విధానము. లాప్రోస్కోపీ రోబోటిక్కి డిఫరెన్స్ ఏంటంటే లాప్రోస్కోపీలో డైరెక్ట్గా సర్జన్ ఆ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా సర్జరీ చేస్తారు. రోబోటిక్ అనే దానిలో ఏంటంటే రోబోటిక్ కన్సోల్ని సర్జన్ తన హ్యాండ్లోకి కంట్రోల్లోకి తీసుకొని అలా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆపరేట్ చేస్తారు. రోబోటిక్ విధానంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రిసిషన్ అండి, ఎక్కువ మ్యాగ్నిఫికేషన్లో చూడగలుగుతాము. 3D అనేది సర్జన్కి అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్లో చేసే సర్జరీస్ ఆ రోబోటిక్ ఆర్మ్కి మన హ్యూమన్ హ్యాండ్ కన్నా ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ మొబిలిటీ ఉంటుంది. కాబట్టి వేరియస్ డైరెక్షన్స్లో ఆ ఇన్స్ట్రుమెంట్స్ని యాంగులేషన్స్తో తిప్పుకొని చేసుకునే అవకాశం ఉంటుంది. సో 2 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీసే. ఈ మ్యాగ్నిఫికేషన్లో చేయడం వల్ల ఏంటంటే సో కొన్ని పర్టికులర్ ఆర్గాన్స్ని ప్రిజర్వ్ చేయడం, నర్వ్స్ డ్యామేజ్ కాకుండా చూడడానికి, పెల్విక్ సర్జరీలో చిన్న నేరో స్పేస్లో ఆపరేషన్ చేసేటప్పుడు డెఫినెట్గా దీనికి అడ్వాంటేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ 2 విధానాల్లో ఏంటంటే పేషెంట్ రికవర్ అనేది మచ్ ఫాస్టర్గా ఉంటుంది. కాబట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది మనం ఈజీగా తొందరగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాత రోజుల్లో ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీస్ డౌన్ సైడ్ ఏంటంటే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేది. రాను చాలా రోబోటిక్ ఎక్విప్మెంట్ అనేది ప్రొడక్షన్ వల్ల ఫ్యూచర్లో అనదర్ 2-3 ఇయర్స్ లోపలైతే ఇంకా దాని కాస్ట్ తగ్గి అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాను ఈ రోబోటిక్ సర్జరీస్ అనేటివి ఇంకా పాపులరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలామంది పేషెంట్లు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం అవ్వచ్చు, ఈ డిసీజెస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ క్యాన్సర్ ప్రమాదం ఇంకాస్త పెరుగుతుంది అనుకోవచ్చా? సో మనం ఇది ఇప్పుడు అనుకుంటున్నాం కానీ క్యాన్సర్ కానీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఈ ఫ్యాటీ లివర్ అండి. ప్రజెంట్ ఇంతకుముందు నాష్ అనేవాళ్ళం, ఇప్పుడు దీన్ని మ్యాష్ అంటున్నాం. అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్, మ్యాష్ అంటే. ఇది ఇండియాలో పెద్ద ప్రాబ్లం అండి. ప్రజెంట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ మీరు తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా ఉంటుంది ఎవరన్నా మన ఇండియాలో. వీళ్ళల్లో ఒక 3% వీళ్ళల్లో 3% పీపుల్ ఫైనల్గా లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే సిరోసిస్ ఆఫ్ ద లివర్. పాత రోజుల్లో మనం అందరం ఏమని అనుకునే వాళ్ళం అంటే ఆల్కహాల్ తీసుకున్న దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, వీళ్ళల్లోనే ఎక్కువ మందికి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమవుతుందని అనుకునేవాళ్ళం. తర్వాత వైరల్ హెపటైటిస్ అనేది వచ్చింది. ఈ వైరల్ హెపటైటిస్ కూడా మనం తగ్గించగలిగాం, ఎందుకు? వ్యాక్సినేషన్ ద్వారా. కానీ ఇప్పుడు ప్రబలమైన ప్రాబ్లం ఏంటంటే ఈ నాష్ అనే దానివల్ల లివర్ అనేది చెడిపోతుంది. మనకు తెలియదు, సైలెంట్ కిల్లర్ అండి. పేషెంట్ నార్మల్గా ఉంటారు, లివర్ ప్రాబ్లంతో వస్తారు, డాక్టర్ అడుగుతాం మీరు ఆల్కహాల్ తీసుకుంటారా, అసలు ఎప్పుడు వాసన కూడా చూడలేదండి అని చెప్తారు. నెక్స్ట్ మీరు ఏమన్నా ఎప్పుడన్నా మీకు జాండీస్ వచ్చిందా, హెపటైటిస్ ఏం లేవంటారు. చూస్తే ఏముంటుందంటే వాళ్ళకు ఉంటే డయాబెటీస్ అన్నా ఉంటుంది, ఒబెసిటీ ఉంటుంది. వీళ్ళల్లో ఫ్యాటీ లివర్ నెమ్మదిగా క్రమేపీ కొందరిలో డ్యామేజ్ అయ్యి ఫైనల్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వస్తుంది. లివర్ క్యాన్సర్స్ కూడా ప్రజెంట్ ఇండియాలో మోర్ ఇన్సిడెన్స్ ఈ ఫ్యాటీ లివర్ స్టీటోహెపటైటిస్ నాష్ అనే దానిలోనే ఎక్కువగా వస్తుంది. దీనిలో కమ్యూనిటీ పరంగా చాలా మార్పులు రావాలి. ఎందుకంటే ఇది ఎక్సర్సైజు, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఉంది. కాబట్టి మనం ఇనిషియల్ డేస్లో నుంచే దీన్ని కంట్రోల్ చేయడము, ఎక్సర్సైజ్ ద్వారా, వెయిట్ రిడక్షన్ ద్వారా, దెర్ ఆర్ సర్టెన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, వీటికి మెడికేషన్స్ ఉన్నాయి. అర్లీ స్టేజ్లోని ఫ్యాటీ లివర్
ప్రోగ్రెస్ కాకుండా చూసుకుంటే మనం ఈ లివర్ క్యాన్సర్ నుంచి కానీ ఫైనల్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ నుంచి కానీ మనం పేషెంట్ని రక్షించడానికి అవకాశం ఉంటుంది. సార్, డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి యూత్లో కూడా ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫుడ్ దీనికి మెయిన్ కారణం అనుకోవచ్చు, అండ్ జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ. అంటే ఇప్పుడు ఈవెన్ మనము ఇన్సిడెన్స్ చూస్తుంటే ఇండియన్ క్యాన్సర్ రిజిస్ట్రీలో చూసుకుంటే ఎక్కువ క్యాన్సర్స్ ఎక్కువ భాగం అర్బన్ సిటీస్లో, అంటే మెట్రో సిటీస్లోనే ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు ద పల్లెల్లో తీసుకుంటే. సో న్యాచురల్గా ఈ ఆహారపు అలవాట్లు అనేటివి ప్రబలంగా డెఫినెట్గా గ్రేట్ ఇంపాక్ట్ ఉందండి వీటి మీద. ఎందుకు అంటే మనం తినే ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఇవన్నీ డెఫినెట్గా ఇట్ క్రియేట్స్ ఎన్ ఇంపాక్ట్. వీటిలో నాట్ ఓన్లీ ఇవే క్యాన్సర్స్ కాకుండా ఫంక్షనల్ బౌల్ డిసీజ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ అండి నవ్ అర్బన్ పాపులేషన్లో. చిన్న చిన్న పిల్లల్లో ఐబిఎస్ అంటారు అది కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, అంటే అల్సరేటివ్ కోలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని అంటారు, పేగుపూత అంటారు. వీళ్ళల్లో అది ఇంకా బాగా పెరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఈ క్రాన్స్ డిసీజ్ అనేది అర్బన్ పాపులేషన్లో, ఈవెన్ చిల్డ్రన్లో కూడా స్టార్ట్ అవుతూ ఉంది. సో వీటిలో ఏంటంటే ఇంపార్టెంట్ డైట్, ఫుడ్ మోడిఫికేషన్స్ వల్లనే దీన్ని ఎంతో కొంచెం మనం తగ్గించగలుగుతామండి. డాక్టర్ గారు, ఏ ప్రాబ్లం అయినా డైటరీ హ్యాబిట్స్ అనేవి చాలా కరెక్ట్గా ఉండాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్ కన్నా కూడా ఇవే చాలా హెల్ప్ అవుతాయి అంటున్నారు. అసలు యూత్ చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటారు? ఎస్పెషల్గా మాట్లాడుకుంటే అడల్ట్స్ విషయంలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఏం తింటున్నారు అనే దాని మీద ధ్యాస పెట్టాలి. వన్. నెక్స్ట్ పరిమిత ఆహారం, వ్యాయామం, తినే పదార్థంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఇంటేక్, అంటే ఆ ఫుడ్లో ఎక్కువ భాగం ఎంతెంత తగిన మోతాదులో ఫ్రూట్స్ ఉండాలి, దానిలో గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఉండాలి తగిన మోతాదు. అంటే కంపల్సరీ ఈ నాన్ వెజిటేరియన్ మోతాదు తగ్గించుకోవడం, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అనేది మ్యాక్సిమం తగ్గించుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని మనకు తెలుసు ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్రెడీ ప్యాక్డ్ ఫుడ్, వీటిని తగ్గించుకొని ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ వాడుకోవడం, ప్రిజర్వేటివ్ని అవాయిడ్ చేయడం, డీప్ ఫ్రీజ్ చేసుకున్న ఫుడ్స్ని తగ్గించుకోవడము, ఇటువంటివన్నీ ఈ సింపుల్ హ్యాబిట్స్ అండి. వీటి ద్వారా డెఫినెట్గా మన గట్టు మీద, మనం తీసుకునే డైట్ యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే వాళ్ళం అవుతామండి. డాక్టర్ గారు, డైజెస్టివ్ క్యాన్సర్స్ విషయంలో ఎస్పెషల్లీ జనాలకు ఉన్నటువంటి మిత్స్ అంటే ఏం చెప్తారు? ఎలాంటి అపోహలు ఉన్నాయి? మిత్స్ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక 60 years ఒక ఆయన ఉంటారు. ఆయన మోషన్లో బ్లడ్ వస్తుంది, ప్యాన్లో హీ నోటీసెస్ బ్లడ్. సో వీళ్ళందరూ ఏమనుకుంటారు, కామన్గా 2 సార్లు అవుతుంది, 3 సార్లు, ఏముందిలే కామన్ పైల్స్లే అని అనుకుంటారు. సో ఇటువంటివన్నీ. దీనిలో ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఏదో పైల్స్ వల్ల వచ్చింది బ్లడ్ అని నెగ్లెక్ట్ చేయడం. మీరు పైల్సే కావచ్చు, నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు డాక్టర్ని అటెండ్ కండి. ఎందుకంటే 90% ఆఫ్ ది టైమ్స్ పైల్స్ ఉన్నా 10%లో ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 10% వాళ్ళు ఆ బోట్ మిస్ అయిపోతున్నారు. ఎందుకంటే బై ద టైం మీరు డాక్టర్కి నెగ్లెక్ట్ చేసేతలకే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎనీ సిమ్టమ్ అండి, అది మీరు ఇది నార్మలేలే, వేరే ప్రాబ్లంలే అని మీరు నిర్ధారించకుండా ఆ అవకాశం డాక్టర్కి కల్పించండి. వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి మీకు వేరే డిసీజ్ అనేది వచ్చినా కానీ తొందరగా మనం దీన్ని గుర్తించే అవకాశం అనుకుంటున్నాను. డాక్టర్ గారు, ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మీరు పేషెంట్స్కి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నారు? ఎస్పెషల్లీ ఈ జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని చెప్తారు? సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఏంటంటే ఇంపార్టెంట్, న్యాచురల్గా ఫస్ట్ మాకు పేషెంట్తో గుర్తొస్తారు. ఈ పొద్దున్నుంచే మెసేజ్లు, పాత పేషెంట్లు మెసేజ్లు, వాళ్ళ ఫోన్ కాల్స్, ఇవి మాకు కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కల్పిస్తుంటాయి. దీంతోపాటు ఏంటంటే రెస్పాన్సిబిలిటీని కూడా పెంచుతాయి. బేసికల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ గట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి మన లైఫ్. బికాజ్ ఎనీహౌ మనం బై ద ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ అనేది ఇంపార్టెంట్ మన లైఫ్లో ఇంపార్టెంట్ భాగం. కాకపోతే దీనిలో ఏంటంటే దీనిలో పరిమితి, అపరిమితి అనేది ఇంపార్టెంట్. దేనికైనా కానీ ఒక లిమిటేషన్ అనేది చూసుకోవాలి. దీంతోపాటు ఎంత అవసరమో అంత తినాలి. తినేది కూడా మనం చూసుకొని క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం, ఏది అవసరమో ఏది మనం చూసుకొని మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని, హెల్తీ హ్యాబిట్స్ అంటే రోజు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్న దానివల్ల
కొంతలో కొంత మన గట్లకి మనం కొంచెం దాని మీద బర్డెన్ అనేది మనం తగ్గిస్తాం. బాడీలో రిపేరింగ్ సిస్టమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రిపేరింగ్ సిస్టమ్ని బియాండ్ మనం డ్యామేజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా దాన్ని రిపేర్ చేసుకోలేక మనకి ఇటువంటి ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ Thank బీయింగ్ you హియర్. అండి. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తున్నానండి TV9.